అది కాదు కుమారు, త్యాగం అంటే ఏంటి చూపించాడు. మరి అదేంటి నువ్వు వాడు కొట్టేసేలా ఉన్నాడు? అన్నీ అబద్ధాలు చెప్తున్నాడు వీడు. నా ఈ కొంత నొప్పి. ఈ పినొప్పి పట్టడం ఏంట్రా? అసలు ఏం జరిగింది? ఇందాకేం జరిగిందో నాకు యథార్థంగా చెప్పు. వాడిని అదే ఫ్లోలో అడగమంటారా? మళ్ళీ చెప్తా. అదే నువ్వు అడగరా? అబ్బా సరే, త్యాగం అంటే ఏంట్రా? త్యాగం అంటే ఏంటి చెప్తానట్రా. దగ్గరికి దగ్గరికి దగ్గరే ఉన్నది చెప్పరా. త్యాగం అంటే ఏంటి? వచ్చావు కదా. అదేంట్రా అని అలా కొట్టేసావు? ఈ కొంత వాసిపోయింది. అరే వసికి రోజు నేను చిత్తకొట్టేస్తాను. కొట్టాలన్నంత కోపం వచ్చినా సరే కోపాన్ని అదుపులో పెట్టుకోవడమేరా త్యాగం అంటే. ఓరి కుమారు, రోజు ఏదో బాగుంటుంది కొట్టేస్తున్నారు వీడు. అందుకే వసిక్ నేను రోజు ఆడతాను. వసిక్ మ్యా. ఏంట్రా ఎడిపెత్తను? ఆగండి, నిద్ర కొట్టుకోకండి. నిద్రది తప్పే. అసలు త్యాగం అంటే ఏంటో ఒక మహనీయుడి కథ చెప్తాను, వినండి. అరే కుమార్, మనం దీన్ని ఒక బుర్ర కథ రూపంలో చెప్తాను. ఈ రోజుల్లో బుర్ర కథ ఎవరున్నారు? అదేదో పిల్ల కథ అయితే పెట్ట కథ అయితే ఉంటుంది. శ్రద్ధగా చెప్తే ఏ కథైనా వింటారు. జనాలంతా ఫోన్ చూసే బదులు మమ్మల్ని చూడండి, శ్రద్ధగా ఆలోచించండి. రెడీ, 1 2 3. బాబు, నీకు నిమ్మకాయ బద్ద కావాలా? మీకు నిమ్మకాయ బద్ద కావాలా? మంచి కథ చెప్తుంది ఈడవడం మధ్యలో నిమ్మకాయ దానిమ్మకాయ అని. వీడెవడో పిచ్చడు కానీ నువ్వు చెప్పరా. అబ్రహాము గాథ నీవు తెలుసుకో, అందంగా జీవితాన్ని మలుచుకో. అబ్రహాము గాథ నీవు తెలుసుకో, అందంగా జీవితాన్ని మలుచుకో. త్యాగాల సారథిగా వెలిగిపో, విశ్వాసపు వారధిగా మిగిలిపో. అబ్రహాము గాథ నీవు తెలుసుకో, అందంగా జీవితాన్ని మలుచుకో. పూర్వం ఇరాక్ దేశంలో ఒక విగ్రహాల వ్యాపారికి జన్మించాడు అబ్రహాము. అంటే మన హీరో ఇరాక్లో జన్మించాడు. విగ్రహాలంటే రాతితోనూ మట్టితోనూ చేసినవే కదా. అవునరా బాలక? బాలకాయ ఏంట్రా పొద్దుగారి పిడకలాగా? బుర్రకథలో ఎలాంటి పిలుపులు ఉంటాయో చిన్నోడా. నువ్వు కథ చెప్పరా. తండ్రి చేసిన విగ్రహాలను అబ్రహాము అమ్ముతున్నాడు. ఎలాగో తెలుసా? బాబు, నీకు నిమ్మకాయ బద్ద కావాలా? మీకు నిమ్మకాయ బద్ద కావాలా? ఒరే నిమ్మకాయలు నువ్వు చంద్ర. నువ్వు చెప్పరా. విగ్రహాలను ఒక తట్టలో పెట్టుకుని దేవుళ్ళమ్మా దేవుళ్ళు, అద్భుతాలు చేసే దేవుళ్ళు, కష్టాలు తీర్చే దేవుళ్ళు, అందమైన రంగురంగుల దేవుళ్ళు. చిన్న దేవుడు 30 రూపాయలు, పెద్ద దేవుడు 60 రూపాయలు. అబ్రహాము విగ్రహాలను బాగా అమ్ముతున్నాడురా. వ్యాపారం బాగా సాగిందా? మామూలుగా కాదు, ఆ విగ్రహాలతో పాటు ఎక్కడ కూడా కొనేసేవారా. అట్లుంటది మరి మన జనంతో. దేవుడి పేరు చెప్తే చాలు అప్పులు చేసి మరి ఎగబడిపోతారు జనాలు. తర్వాత ఏమైంది? వ్యాపారంలో చాలా లాభం వచ్చింది. ఆనందంతో అబ్రహాము భోజనం చేస్తున్నాడు. కానీ ఒక్కసారిగా ఆ ఆనందం ఆవిరైపోయింది. ఎందుకు? అన్నం సరిగ్గా ఉడకలేదా? లేదా చికెన్ కూరలో చికెన్ ఉప్పు తక్కువైందా? లేదా కూరలో ఉప్పు ఎక్కువైందా? ఆయన మహనీయుడురా, నీలాంటి కాదు. ఆ ఆనందం ఆవిరవ్వడానికి మొదటి కారణం, నేను నమ్మే దేవుళ్ళు నిజంగా ఉన్నారా? వీళ్ళు నిజమైన సృష్టికర్తలేనా? అయినా ఒకే ఒక్క సృష్టికి లెక్కలేని దైవాలు ఎందుకు? ఆ ఆలోచనతో ఆకలి చచ్చిపోయింది. నాకు తెలిసి ఆయనకి నిద్ర కూడా పట్టదురా. అవునా? ఎండ ఎక్కువ ఉంది కదా, ఏసీ లేక నిద్ర పట్టట్లేదండి. మనసు ప్రశాంతంగా ఉంటే ఏసీ లేకపోయినా ఫ్యాన్ లేకపోయినా సరే నిద్ర పట్టదు. నిద్ర ఎందుకు పట్టదంటే ఎవరన్నా తప్పు చేసినప్పుడు, మనసు ఆందోళనగా ఉన్నప్పుడు, ప్రయాణంలో ఉన్నప్పుడు నిద్ర పట్టదు. మనసు ప్రశాంతంగా ఉంటే ఏసీ లేకపోయినా ఫ్యాన్ లేకపోయినా సరే నిద్ర పడుతుంది. అవును, ఖచ్చితంగా. అబ్రహాముకి నిద్ర పట్టక రాత్రిపూట ఆరు బయట ఆకాశం వైపు చూశాడు. తర్వాత ఏమైందిరా? అబ్రహాము ఆకాశం వైపు చూసి, మా నాన్నగారు స్వయంగా తన చేతులతో చేసి అమ్మితే అమ్ముడైపోయేవాడా దేవుడంటే? ముమ్మాటికి కాదు. అది కదూ ఆ నక్షత్రాల మధ్యలో ఉన్న చంద్రుడే నా దేవుడు. చూడండి ఎంత బాగా మెరిసిపోతున్నాడు. అంటే దేవుడు ఆ చందమామ? అవును, కానీ ఆ చందమామ పైన మబ్బులు కమ్మి మాయమైపోయాడండి. అవును కదా, మాయమైపోయాడు. ఒకసారి ఉండి మరొకసారి ఉండని వాడు దేవుడు కాదు. తర్వాత ఏం చేశాడు?
అబ్రహాము? తర్వాత రోజు ఉదయాన్నే లెగిసి సూర్యుడిని చూసి సూర్యుడే నా దేవుడు అన్నాడు. ఎందుకంటే అది ప్రపంచానికే వెలుగుస్తుంది అని ఆనందించేలోగా సాయంత్రం అవ్వగానే అస్తమించాడు. అయ్యో, సూర్యుడు కూడా మాయమైపోయాడు కాబట్టి సూర్యుడు కూడా దేవుడు కాదు. తర్వాత అబ్రహాము ఏమి చేశాడు? కాసేపు మట్టిని దేవుడు అనుకున్నాడు. అయ్యో 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 మట్టిని చీల్చుకొచ్చిన చెట్టుని దేవుడు అన్నాడు. అయ్యో అయ్యో అయ్యయ్యో ఎండిన చెట్టుకు దాహం తీర్చే నీరే దేవుడు అన్నాడు. అయ్యో అయ్యో అయ్యయ్యో వేడి గాలికి ఆవిరైన నీటిని చూశాడు. గాలే దేవుడు అన్నాడు. అయ్యో అయ్యో అయ్యయ్యో అంటే చంద్రుడు దేవుడు కాదు, మట్టి దేవుడు కాదు, చెట్టు దేవుడు కాదు, సూర్యుడు దేవుడు కాదు, నీరు దేవుడు కాదు, ఆఖరికి గాలి మాత్రమే దేవుడు. అంటే మన ప్రాణవాయువు గాలి మాత్రమే దేవుడు. గాలే దేవుడు అనుకున్నాడు. కానీ అబ్రాహాముకు మరో సందేహం వచ్చింది. మళ్ళీ డౌట్ వచ్చింది. ఏంటి ఆ డౌట్? గాలిని మనం ఒక బెలూన్లో బంధించగలం, అవునా కాదా? అవును. అవును, దేవుడు బన్నీగా ఉండకూడదు కదా. కాబట్టి గాలి కూడా దేవుడు కాదు. అవును కదా, గాలి దేవుడు కాదు. అప్పుడు అబ్రాహాముకు అసలు విషయం అర్థమైంది. ఏ విషయం? కనిపించనిది, మరణించనిది, సృష్టి కానిది, సృష్టిని సృష్టించినది మాత్రమే దేవుడు. ఆ దేవుడికి మార్పు లేదు, ఇంకా ఎలాంటి బలహీనతలు లేవు. కామం, క్రోధం, భయం, మోహం, లోభం, మదం, రజోగుణం, ఆకలి, దప్పిక, ఆశ ఇలాంటి గుణాలు లేనివాడే దేవుడు. ఇంకా ఆ దేవుడు చావు పుట్టుకలకు అతీతమైనవాడు, అద్భుతమైనవాడు. ఆహా, అబ్రహాము స్వయంగా పరిశీలించి సృష్టికర్త ఎవరో తెలుసుకున్నాడు. చాలా గ్రేట్. మరందుకే అబ్రహాము గాథ నీవు తెలుసుకో, అందంగా జీవితాన్ని మలుచుకో. అబ్రహాము గాథ నీవు తెలుసుకో, అందంగా జీవితాన్ని మలుచుకో. త్యాగాల సారథిగా వెలిగిపో, విశ్వాసపు వారధిగా మిగిలిపో. అబ్రహాము గాథ నీవు తెలుసుకో, అందంగా జీవితాన్ని మలుచుకో. మరి అబ్రహాము తర్వాత రోజు విగ్రహాలను ఎలా అమ్మాడు? తర్వాత రోజు కూడా విగ్రహాలను అమ్మాడు, కానీ చాలా డిఫరెంట్గా అమ్మాడు. డిఫరెంట్గా అంటే ఎలా అమ్మాడు? విగ్రహాలను ఎలా అమ్ముతున్నాడంటే బొమ్మలమా బొమ్మలు, బొమ్మలమా బొమ్మలు, రంగురంగుల బొమ్మలు, రంగురంగుల బొమ్మలు, ఉలకలేవు, పలకలేవు, కింద పడితే పగిలిపోయే రంగురంగుల బొమ్మలు, రంగురంగుల బొమ్మలు, రంగురంగుల బొమ్మలు, రంగురంగుల బొమ్మలు, రమ్యమైన బొమ్మలు, ఆడుకునే బొమ్మలు, అరిగిపోయే బొమ్మలు, బొమ్మలమా బొమ్మలు, బొమ్మలమా బొమ్మలు. ఇలా అమ్మితే వ్యాపారం నష్టం వస్తుంది కదా. లాభ నష్టాలు భగవంతుని తరపు నుంచి జరుగుతాయని అబ్రాహాముకు తెలుసు కదా. కానీ ఆ రోజే ఒక నిర్ణయానికి కూడా వచ్చాడు. ఏం నిర్ణయానికి వచ్చాడు? ఊరు ప్రజలంతా పక్క ఊరు జాతరకు వెళ్ళారు. ఎవరూ లేని సమయం చూసి ఊరిలో ఉన్న పూర్వీకుల విగ్రహాలను కర్ర తీసుకుని ధనాదం బద్దలు కొట్టాడు. కనిపించిన ప్రతి ప్రతిమ, నడిబొడ్డు రాతి ప్రతిమ, సింహద్వారం మొదటి ప్రతిమ, ఇలా తాతల విగ్రహాలను, తండ్రుల విగ్రహాలను, ముత్తాత విగ్రహాలను భగవంతునికి భాగస్వాములుగా చేసిన ప్రతి విగ్రహాన్ని కర్రతో నాశనం చేశాడు. ఓకే, కర్రతో నాశనం చేసి పారిపోయాడా అబ్రహాము? పారిపోలేదు, ఆ కర్రను తీసుకువెళ్ళి అతి పెద్ద విగ్రహం చేతిలో పెట్టాడు. తర్వాత ఏమైంది? ఊరి పెద్దలంతా అబ్రాహాము విగ్రహాలను వ్యతిరేకిస్తున్నాడని తెలుసుకుని రాజుగారి ముందు నిలబెట్టారు. అయ్యో, రాజుగారు ముందు నిలబెట్టారు. మరి రాజుగారు ఏమన్నారు? ఫర్ ఎగ్జాంపుల్, నేను రాను అనుకుందాం, నువ్వు అబ్రహామువి, నేను నిన్ను అడుగుతున్నాను. బాబు, నీకు నిమ్మకాయ బద్ద కావాలా? మీకు నిమ్మకాయ బద్ద కావాలా? ఆ పిచ్చోని పట్టించుకోకు కానీ, ఓ అబ్రహాము, మా తాత ముత్తాతల విగ్రహాన్ని ఎవరు పగలగొట్టారు? దాన్ని అడుగు, నడిగొడ్డు రాతి బొమ్మను పగలగొట్టింది ఎవరు? దాన్ని అడుగు, మా ముత్తాత ప్రతిమ. దాన్ని అడుగు, నజ బజత జర దాన్ని అడుగు, సవరణమయవ దాన్ని అడుగు, కనిపించే బొమ్మలన్నీ. దాన్ని అడుగు, దాన్ని అడుగు, దాన్ని అడుగు. ఓ అబ్రహాం, అది బొమ్మ, అదేం చెప్పుద్ది? ఓర్పిచ్చేదవా, ఇన్నాళ్ళు బొమ్మని తెలిసి కూడా దాన్ని పూజించగలరు పెట్టారు.
వాటినే ఆరాధించారు. దేవుడంటే సృష్టి కాదు, సృష్టికర్త. ఆయన పుట్టడు, కనిపించడు, మరణించడు. ఆయన ఒకే ఒక్కడు. ఆయనకు సాటి సమానం ఎవరూ లేరు. ఆఖరికి రాజుగారు దేవుడు ఒక్కడైనా ఒప్పుకున్నాడో ఒప్పుకోలేదా? అహం వల్ల రాజుగారు అబ్రహాముని అగ్నిగుండంలోకి తోసేశారు. అయ్యో, దేవుడి కోసం త్యాగం చేసి నిప్పుల్లో కాలిపోయాడు అబ్రహాం. ఖచ్చితంగా అబ్రహాం కాలిపోడు. ఎందుకంటే దేవుడు గాని నిజంగా ఉంటే ఆయన్ని రక్షిస్తాడు. అవును, రగులుతున్న అగ్నిగుండం మూలగుణంగా మారిపోయింది అబ్రహాము భక్తికి. తర్వాత ఏమైంది? రాజు అహంకారం అణిగిపోయింది. అబ్రహాము ఆనందంగా దేవ సందేశాన్ని అందరికీ అందించాడు. దైవ సందేశాన్ని అందించి అబ్రహాం ఇంటికి వెళ్ళిపోయాడా? అవును, ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన అబ్రహాముని తన తండ్రి ఏమన్నాడంటే, నాకు తెలుసు, ఏమన్నా నాకు తెలుసు. ఏమన్నాడు? అబ్రహాము తండ్రి అబ్రహాంకి మెడలో పూలదండ వేశాడు కదా, తర్వాత చికెన్ 65 పెట్టింది. నా కొడుకు ప్రయోజకుడు అయ్యాడు అని ₹1,00,000 చేతిలో పెట్టి ఐఫోన్ కొనుక్కోమని ఉంటాడు. పూలదండ లేదు, ఐఫోను లేదు, చికెన్ 65 లేదు. మరి ఏమి ఇవ్వలేదా? మరి ఏమన్నాడు? గెట్ అవుట్ అన్నాడు. ఏంటి? బయటికి పో అన్నాడు. అదేమిటి? కన్న కొడుకుని ఇంటి నుండి వెళ్ళిపోమన్నాడు. విగ్రహాలతో నిర్మించుకున్న నా వ్యాపార సామ్రాజ్యాన్ని నాశనం చేసావు నువ్వు. ఇంటిలో ఉండే అర్హత నువ్వు కోల్పోయావు. ఇక్కడ నుండి వెళ్ళిపో. మరి తిరిగి అబ్రహాము ఏమని సమాధానం చెప్పాడు? తండ్రి, ఈ విశ్వ సామ్రాజ్యానికి దేవాది దేవుడు ఒక్కడు. ఆయనకు సాటి సమానం ఎవరూ లేరు. మనమంతా ఒకరోజు ఆయన ముందు హాజరు కావాల్సి ఉంది అని ఇంటి బయటకు రాగానే ఏం జరిగింది? అబ్రహాముతో దేవుడు తన ప్రత్యేక దూత ద్వారా మాట్లాడాడు. ఏమిటి? దేవుడు అబ్రహాంతో మాట్లాడా? ఎంత అదృష్టం అబ్రహాముది! ఇంతకీ దేవుడు ఏం మాట్లాడాడు? ఓ అబ్రహాము, నువ్వు విశ్వప్రభువు యొక్క విశ్వాసిని అయిపో. అబ్రహాము వెంటనే ఆనందపడి విశ్వప్రభువు యొక్క విశ్వాసిని అయిపోయాను అన్నాడు. తర్వాత ఏం జరిగింది? నువ్వు నీ భార్యను తీసుకుని నడుస్తూ ఉండు, నా ఆజ్ఞ వచ్చేదాకా. ఎక్కడికి వెళ్ళాలో అడ్రస్ చెప్పలేదు దేవుడు. మరి ఎక్కడికి వెళ్తాడు అబ్రహాం? అబ్రహాం దగ్గర GPS ఉందా? లేదు. నావిగేటర్ ఉందా? లేదు. నియర్ లొకేషన్ ఉందా? లేదు. మరి ఎక్కడికి వెళ్తున్నాడు? దేవుడు చెప్పాడు కాబట్టి నడక ప్రారంభించాడు. ఎలా నడుస్తున్నాడంటే, పగబట్టిన మండు వడగాలి ఒత్తిడికి చీకటంత చిక్కనైన అగ్నికీలలు ఎదురైన అవమానాలైనా అవరోధం అగుబడిన గొంతె నుండి పోయిన గాయమెంత గర్జించిన ఇంతలో దూరం నుండి గుంటెనక్కల గావు కేకలు, బుసపడుతున్న విషసర్పాలు, పంజా విసిరే పెద్ద పులులు, ఇన్ని భయంకర పరిస్థితుల్లో అబ్రహాము నడుస్తూ ఒకే ఒక్కడని తెలుసా దేవుడు, ఒకే ఒక్కడని తెలుసా ధర్మము. ఆలోచనలకు అందడు దేవుడు, ఆరాధనకు అర్హుడు దేవుడు. పుట్టుకలేని మరణం రాని దృష్టికి అందని సృష్టికర్తే దేవుడు, మన దేవుడు. ఒకే ఒక్కడని తెలుసా దేవుడు, ఒకే ఒక్కడని తెలుసా ధర్మము. ఎండను వెన్నెలగా, రాత్రిని రంగులుగా, ఎండిన మట్టికి ఊపిరి పోసి ఉపాధిస్తాడు. ఇది నాకే సాధ్యం అంటూ తన ఉనికి చూపుతాడు. సాగర గర్భంలో జీవా వ్యవసాయం చేసి ప్రకృతిని తన నర్సరికలతో పరవశింపజేసి మహాజ్ఞాని అని అందరికీ రుజువు చూపుతాడు. చిరు చిరు చినుకులు పెనుగాలులుగా, చల్లగాలులే పెను తుఫానుగా, క్షణకాలంలో మార్చివేయగల మహారుద్రుడే దేవుడు. ఒకే ఒక్కడని తెలుసా దేవుడు, ఒకే ఒక్కడని తెలుసా ధర్మం. అంటూ ముందుకు సాగాడు 10,000 కిలోమీటర్ల వరకు. 10,000 కిలోమీటర్ల? మా స్కూల్కి వెళ్ళాలంటేనే బస్సు మీద 2 కిలోమీటర్లు ఉంటుంది అంతే.
10,000 కిలోమీటర్లు ఎలా నడిచారు బాబు. ఏమైనా అబ్రహాం చాలా గ్రేట్. అబ్రహాం గ్రేట్ కాదు, దేవునిపై అబ్రహాంకున్న విశ్వాసం గ్రేట్. ఇంతకీ చివరికి ఏమైంది? అబ్రహాము దేవుడు నిర్మానుష్యంగా ఉన్న ఎడారి దగ్గర ఆగమన్నాడు. ఏంటి, మనుషులు లేని చోట ఆగమన్నాడు? అవును, ఇక్కడే దైవ సందేశం ప్రకటించు అన్నాడు. ఏమిటి, జనం లేని చోట జనానికి సందేశం ఇమ్మన్నాడు? అవును, సందేశం ఇవ్వమనగానే మారు మాట్లాడకుండా దేవుడు ఒక్కడే అని ప్రకటించాడు. ఎలాగో తెలుసా? అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అషహదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్, అషహదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్. ఎడారిలో ఎవరూ లేరన్నావు, అయినా దేవుడు ఒక్కడే అనే సాక్ష్యాన్ని అబ్రహాం ప్రకటించాడు. ఆ పిలిపే తర్వాత కాలంలో ప్రవక్త ముహమ్మద్ వారు కూడా ప్రకటించారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ప్రపంచంలో ఆ పిలుపు వినపడుతూనే ఉంది. అబ్రహాము చాలా గొప్ప త్యాగమూర్తి. దైవం కోసం అగ్నిలోకి దూకాడు. దైవం కోసం ఇంటి నుండి బయటకు వచ్చేసాడు. అంతేకాదు 10,000 కిలోమీటర్లు కూడా నడిచాడు. ఎంత గొప్ప త్యాగమూర్తి. మరందుకే అబ్రహాము గాథ నీవు తెలుసుకో, అందంగా జీవితాన్ని మలుచుకో. అబ్రహాము గాథ నీవు తెలుసుకో, అందంగా జీవితాన్ని మలుచుకో. త్యాగాల సారథిగా వెలిగిపో, విశ్వాసపు వారధిగా మిగిలిపో. అబ్రహాము గాథ నీవు తెలుసుకో, అందంగా జీవితాన్ని మలుచుకో. అట్టేస్తే పేరు, అట్టేస్తే పేరు, అట్టేస్తే పేరు, అట్టేస్తే పేరు. బాబు, నీకు నిమ్మకాయ బద్ద కావాలా? మీకు నిమ్మకాయ బద్ద కావాలా? ఈ నిమ్మకాయలోడు మళ్ళా వచ్చాడు. తర్వాత ఏమైంది? ఆయన జీవితంలో మరొక సంఘటన చెప్పుతాను విను. అబ్రహాము ప్రవక్తకి 100 సంవత్సరాలు వచ్చినా సంతానం కలగలేదు. సంతానం లేకపోతే ఎవరినైనా దత్తత తీసుకోవచ్చు కదా. అందరి ప్లాన్లు ఒకలా ఉంటాయి, దేవుడి ప్లాన్ మాత్రం ఇంకొకలా ఉంటుంది. అయ్యో, సంతానం లేదు, మరి సందేశం ఎలాగిచ్చారు? దైవానుగ్రహం వల్ల 100 సంవత్సరాల తర్వాత తన రెండో భార్యకు ఇస్మాయిల్ అనే కొడుకు పుట్టాడు. అబ్రహాము ఆనందానికి అడ్డే లేదు. ఆ పిల్లవాడు చాలా చక్కగా ఉన్నాడు. ఎలాగున్నాడంటే బోసి నవ్వుల బాలకుమారు ఇస్మాయిలు, బుడి బుడి నడకల బంగారు బాబు ఇస్మాయిలు, ఆడుతూ పాడుతూ అల్లరి చేసే ఇస్మాయిలు, అపురూపంగా పెరిగాడమ్మ ఇస్మాయిలు. ఇలా అల్లారు ముద్దుగా గారాల వెళ్ళబోస్తూ ఆహ్లాదంగా తండ్రి చూపిన దైవ బాటలో పెరుగుతూ ధార్మిక శిక్షణ పొందుతూ యుక్త వయసుకు వచ్చాడు ఇస్మాయిల్. చాలా ఆనందకరమైన కుమారుణ్ణి దేవుడు అబ్రహాంకు ప్రసాదించాడు. ఇంకా అబ్రహాము హాయిగా రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఎలాగో ఇస్మాయిల్ పెద్దవాడు అవుతున్నాడు కదా. అవును, అబ్రహాం చాలా హ్యాపీగా ఉన్నాడు. అబ్రహాము దైవ ధ్యానంలో ఉండి ప్రతిరోజు తన కొడుకుని పంచప్రాణాలుగా పెంచుకుంటున్నాడు. కానీ ఇంతలో ఏమైంది? ఇంతలో ఇస్మాయిల్కి ఏమైనా దెబ్బ తగిలిందా? అబ్రహాముకు మరొకసారి దైవవాణి వినిపించింది. దేవుడు మళ్ళీ మాట్లాడాడంటే ఏదో గొప్ప విషయమే ఉంది. ఓ అబ్రహాము, ఓ అబ్రహాము, నీ ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న నీ కుమారుణ్ణి. కుమారుడిని? తర్వాత ఏమైంది? చెప్పు. ఓ అబ్రహాము, నీ కొడుకుని నా భక్తికి చిహ్నంగా తల నరికి బలిగా ఎక్కు అని దేవుడు కోరాడు. అయ్యో, లేక పుట్టిన కొడుకుని బలిగా ఇమ్మన్నాడు. అవును, మీరు విన్నది నిజమే. సృష్టికర్త అబ్రహాము కొడుకుని బలిగా అర్పించమన్నాడు. అయ్యో, ఏంటి భగవంతుడు ఇలా చేశావు? అయ్యో, దేవుడి కోరిక సరైందేనా? మన అబ్బాయికి జరుగుస్తుంది తట్టుకోలేం. అలాంటిది అబ్రహాము ఎలా బలిస్తాడు? అబ్రహాము తన కొడుకుని తీసుకుని వెళ్ళి బలిపీఠం దగ్గరికి తీసుకెళ్ళాడు. అయ్యో, ఇప్పుడు ఇస్మాయిల్ చనిపోతాడా? దేవుడా, ఇలాంటి కోరిక కోరేవేంటయ్యా? దేవుడు చెప్పాడంటే అబ్రహాం చేసేస్తాడు. ఒడివడిగా బయలుదేరాడు కొడుకుని తీసుకొని. అయ్యో, సమయం దగ్గరకు వస్తుంది, ప్రాణం తీయమని. అయ్యో, ఎదురు చూస్తుంది నరికే ఖడ్గం ఆకలి తీర్చమని. అయ్యో, ఊపికి వస్తున్న కన్నీటిని బంధించాడు అబ్రహాము. మరి పక్కనే ఉన్న ఇస్మాయిల్ ఏమనలేదా? నేను రాను అని ఉంటాడు ఇస్మాయిల్. చేతులు కొడికి పాడుకుని ఉంటాడు ఇస్మాయిల్. ఇస్మాయిల్కు అబ్రహాము దేవుడును బలిగా కోరాడు అన్నాడు. అబ్రహాము శిక్షణలో పెరిగిన ఇస్మాయిల్ తండ్రి
దేవుడు ఆజ్ఞలను నిర్వర్తించండి. మన జనన మరణాలు ఆయన చేతిలోనే ఉన్నాయి. ఆ మాట విన్న అబ్రహాము కొడుకుని దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా కౌగలించుకుని నుదుటిపై ముద్దు పెట్టి బాధను పంటి బిగువును బంధించి బలిపీఠంపై ఇస్మాయిల్ను పడుకోబెట్టి కత్తి పైకెత్తి అని నరకబోతుండగా మరొక్కసారి దైవవాణి అవతరించింది. ఏమని అవతరించింది? ఓ అబ్రహాము, నేను పెట్టిన పరీక్షలో స్థిరంగా విజయం సాధించావు. ఇక నుండి నువ్వు విశ్వాసులకు తండ్రిగా పిలువబడతావు. నీ కుమారుడికి కూడా ప్రవక్త పదవిని ఇస్తున్నాను. నీ త్యాగానికి గుర్తుగా ఈరోజు త్యాగాల పండగగా జరుపుకుంటావు. నీ కుమారుడిని నీకు క్షేమంగా అప్పగిస్తున్నాను. ఇస్మాయిల్ స్థానంలో ఆ పొదలో ఉన్న గొర్రెపిల్లను బలి ఇవ్వు. నిన్ను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను. ఇది త్యాగధనుడైన అబ్రహాము కథ. ఎంత గొప్ప త్యాగమూర్తి అబ్రహాం తన సంతానాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. ఇది అసలైన త్యాగం అంటే త్యాగానికి అసలు అర్థం ఇది. త్యాగం అంటే నాకు కూడా ఈ రోజు తెలిసింది. నేను కూడా అబ్రహాం ప్రవక్తను ఆదర్శంగా తీసుకుంటాను. మనమంతా విశ్వాసుల తండ్రి అయిన అబ్రహామును అనుసరిస్తాము. ఆ ఏకైక దేవుణ్ణి ఆరాధిస్తాము. అబ్రహాము గాథ నీవు తెలుసుకో, అందంగా జీవితాన్ని మలుచుకో. అబ్రహాము గాథ నీవు తెలుసుకో, అందంగా జీవితాన్ని మలుచుకో. త్యాగాల సారథిగా వెలిగిపో, విశ్వాసపు వారధిగా మిగిలిపో. అబ్రహాము గాథ నీవు తెలుసుకో, అందంగా జీవితాన్ని మలుచుకో. ఆ టేస్టే వేరు, ఆ టేస్టే వేరు, ఆ టేస్టే వేరు, ఆ టేస్టే వేరు. బాబు, నీకు నిమ్మకాయ బద్ద కావాలా? మీకు నిమ్మకాయ బద్ద కావాలా? వీడి నిమ్మకాయల గొడవైతే బాబు. ఏం లేదురా, ఇప్పుడు బక్రీద్ స్పెషల్ కర్రీ ఉంది కదా, అందులో వేసుకోవడానికి నిమ్మకాయ బద్ద కావాలా వద్దా అని అడుగుతున్నాను. ఓహో